శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24 ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే శుక్రుడు తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి, శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాల్ని సౌకర్యాల్ని అనుభవించగలడు, అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwara and the clinic name is Neocare Homeopathy. అలాగే జాతకుడి యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్రుడి యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది. జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా, లేదు సమయానికి వివాహం జరగాలన్నా, అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా, ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది, వాళ్ళ విద్య ఏ విధంగా నడుస్తుంది, అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది, అలాగే ఎవరితో జరుగుతుంది, వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉంటారు, అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమామలతో వారి యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు, తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్రుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది. అదే ఒకవేళ ఈ జన్మజాతకంలో శుక్రుడు బలహీనపడి, శుక్రుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు, తన నీచరాశి అయినటువంటి కన్యారాశిలో ఉన్న, లేదా రవికి అంటే సూర్యభగవానుడికి దగ్గరగా అంటే 10 డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు. అలాగే శుక్రుడి నుంచి ఒక 43 డిగ్రీల 20 నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని, తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు. సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు, సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది. వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ, స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం, వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది. విచక్షణారహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవడం జరుగుతుంటుంది. సో శుక్రుడు జాతకంలో శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. శుక్రుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అంటే ఆ కారణం వల్ల ఏంటి, ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు. జాతకుడు స్త్రీలను అవమానపరిచిన, స్త్రీలను ఇబ్బంది పెట్టిన, ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ, తల్లిగారిని కానీ, వదిన గారిని కానీ, అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా
ఖచ్చితంగా జాతకంలో శుక్రుడు బలహీనపడి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అదే మరి శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం, ఆ కారణం వల్ల జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో కలిస్తే ఈ విధంగా, రాహుతో కలిస్తే ఆ విధంగా, అలాగే కేతువుతో కలియడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, వాళ్ళని అవమానించడం వల్ల కానీ, వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత, కుల దైవం, అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుక్రుడు బలహీనపడడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం, ఒడి బియ్యం పోయడం, చీరలు పెట్టడం జరుగుతుంటుంది. అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా, ఒక మంచి బట్ట కట్టాలన్నా, మంచి భోజనం చేయాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా శుక్రుడు బలం ఉండాలి. శుక్రుడు బలం లేకపోయినా శుక్రుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచా తప్పకుండా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు, కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించడం, అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఏదో కారణం వల్ల వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేయడం, వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి. అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి, మంచి ఆరోగ్యం, మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి శుక్రుడు చతుర్థ లాభాధిపతి, అంటే ఒక విధంగా చతుర్థ భావం అంటే వాహనం, గృహం, విద్య ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి స్థానం. 11వ స్థానం అయితే కామన్గా మరి జాతకుడికి మనసులో ఉన్నటువంటి కోరికలు అంటే ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా లాభస్థానం. కాబట్టి కంపల్సరీగా కర్కాటక రాశి వారికి శుక్రుడు వారి యొక్క జన్మ జాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత విధమైనటువంటి సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకుడికి గృహయోగం ఉందా లేదా, వాహన యోగం ఉందా లేదా అన్న విషయం శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే కామన్గా గృహం, వాహనం రెండు కూడా మరి మామూలుగా 4-5 లక్షల నుంచి సొంత గృహం ఏర్పడవచ్చు. అలాగే 4-5 కోట్లు వచ్చినా కూడా మరి గృహం రావచ్చు. అంటే ఈ స్థాయి ఏ విధంగా ఉంటుంది, జాతకుడు ఎటువంటి స్థాయిలో ఉన్నటువంటి గృహంలో నివసిస్తాడు, లేదా అటువంటి గృహాన్ని తను మరి సంపాదించడం జరుగుతుంది అన్న విషయం మాత్రం కేవలం శుక్రుడిని బట్టి ఆధారపడి ఉంటుంది. శుక్రుడు జన్మజాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత సౌకర్యవంతమైనటువంటి, అంత విలాసవంతమైనటువంటి ప్రాంతంలో గృహాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే శుక్రుడు ఏ రాశిలో ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో గృహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాహన యోగం కూడా ఈ రోజుల్లో 40,000కి కూడా ఒక కారు వస్తుంది, 4 కోట్లకు కూడా ఒక కారు ఉండే అవకాశం ఉంది. అది కూడా జాతకంలో మరి శుక్రుడు బలాన్ని బట్టి వాహన యోగం ఉంటుంది. సాధారణంగా చూడండి, గొప్ప గృహంలో నివసించేవాడు ఖచ్చితంగా మంచి ఖరీదైన కారులోనే తిరుగుతూ ఉంటాడు. చిన్న గృహంలో నివసించేవాడు వాటి మట్టుకు వాడు చిన్న సైజు మామూలుగా తక్కువ రకం పాత వాహనంలోనే తిరుగుతూ ఉంటాడు. దానికి కేవలం శుక్రగ్రహ కారణం. మరి ఇప్పుడు శుక్రుడు ఉచ్చులోకి రావడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి గృహయోగం కానీ, వాహన యోగం కానీ ఈ నెలలో అంటే మనకి ఏప్రిల్ 24 నుంచి
మరి జనవరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 24వ తారీఖు మధ్యలో ఇటువంటి సౌఖ్యం ఏర్పడే అవకాశం ఉంది. సో అలాగే ఏంటంటే శుక్రుడు ధనాధిపతితో కలిసి ఉన్నాడు. అందువలన ఏంటంటే శుక్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ కారకత్వం ద్వారా ధనాన్ని జాతకుడు సంపాదించగలుగుతాడు. అలాగే అదే గ్రహ కారకత్వం ద్వారా ధనాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరి ధనాధిపతితో కలిసి ఉండడం వలన కంపల్సరీగా జాతకుడు స్థిరాస్తి ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. మొత్తం మీద స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, అలాగే ప్రభుత్వం ద్వారా ఏదన్నా మరి గృహలాభం కానీ, వాహన లాభం కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నం కానీ, అదే గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి, రాజకీయంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నా వాహన సౌకర్యం కానీ, గృహాన్ని కానీ సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఇదంతా ఓకే. మరి ఇంచుమించుగా మనకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 24వ తారీఖు ఏప్రిల్ మధ్యలో శుక్రుడు రాహు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. 100% జాతకుడు మరి ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప అమ్మవారి క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉన్నది. ఒకవేళ జాతకుడు ఏవైనా తీరని కోరికలు ఉన్నా, అంటే ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన కోర్టు సమస్యలు ఉన్నా, సంతానం విషయంలో సంతానం కలగకపోయినా, ఏదైనా కోర్టు లావాదేవీల్లో ఆస్తి ఇరుక్కుపోయినా, ఈ సమయంలో మరి మీరు ఏదన్నా కొండపై ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల, తగు విధంగా అక్కడ మీ మొక్కులు చెల్లించుకోవడం వల్ల కూడా మీకు మరి అమ్మవారి అనుగ్రహం ఈ సమయంలో మీకు 100% లభించి మీ యొక్క స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరీ ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కూడా, అంటే ముఖ్యంగా జాతకురాలికి కానీ, జాతకుడికి కానీ, జాతకుడు యొక్క తల్లి గారికి కానీ, లేదంటే వ్యక్తిగతంగా జాతకుడు మగవాళ్ళైతే భార్యకు కానీ ఈ సమయంలో ఏదైనా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా రావచ్చు. ముఖ్యంగా మరి ఏ కారణం వల్ల అయితేనే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, అలాగే గుప్తంగా ఉన్నటువంటి వ్యాధులు కానీ ఈ సమయంలో బయటపడి అవి మీకు క్యూర్ అయ్యే అవకాశం ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో అలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఎందుకంటే మరి శుక్రుడు రవితో కంబస్ట్ అవ్వడం, రాహుతో కలిసి ఉండడం, ఇవి కొన్ని వ్యాధులకు కూడా కారణం అవుతుంటుంది. మరి టీవీలో ఇలాంటి సమయంలో వ్యాధుల పేర్లు చెప్పి జాతకులను భయపెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ ఏదన్నా అనారోగ్య సిమ్టమ్స్ ఉన్నవారు, ముఖ్యంగా స్త్రీలు ఈ సమయంలో తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, మరి వాటి నివారణ కొరకు అమ్మవారి ఆరాధన, కనకదుర్గ అమ్మవారి ఆరాధన చేసుకోవడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం, వీలైతే మనం ఇందా చెప్పిన విధంగా ఏదన్నా పెద్ద అమ్మవారు, అంటే కొండపై ఉన్నటువంటి దుర్గా అమ్మవారు, అలాగే కొన్ని శ్రీశైలంలో ఉన్నటువంటి అమ్మవారు, ఇటువంటి దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల 100% మీకు అటు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎటువంటి లావాదేవీలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్న వాటి నుంచి కూడా పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా గృహ సంకల్పం, మీరు సొంత గృహం కళ, అలాగే వాహనం కళ నెరవేరే సూచనలు ఉన్నాయి. స్వస్తి.